గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం అయిందన్నారు. తెలంగాణ బీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే బీఆర్ఓల జీవితాలు చిన్న భిన్నమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామనడంపై సతీష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఓలు లేకపోవడం వల్ల విలువైన ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అయ్యాయని, మళ్లీ తాము వస్తేనే రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న చలో నల్గొండ సభ ప్రభుత్వ అసెంబ్లీలో కృష్ణా జలాలను కేఆర్ఎంపీకి అప్పగించలేదంటూ తీర్మానం పెట్టబోతున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో కృష్ణానది జలాల ఆ నదిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై అధికారులను ట్రిబ్యునల్కు అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా జనాలకు క్లారిటీ రాకపోవడంతో అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి విచారణకు పిలిచారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ అనర్హత పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టారు. ఈసారి వారి వద్ద నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలో చోటు చేసుకుంది. దానప్ప పాల్యానికి చెందిన ఓ కుటుంబం ఓ పెళ్లి ముగించుకొని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా ఏసీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ వ్యాన్లో ఉన్నటువంటి వారిలో 3 అక్కడికక్కడే మరణించగా మరో 6 తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన యువకులు అందులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతులు రంపఎర్రపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చలు జరపడానికి రెడీ అయింది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మెబాట పడతామని ఏపీ ఎన్జీఓలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమైంది. అయితే ఐఆర్ మధ్యంతర వృత్తిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇవాళ జరగనున్న భేటీలో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన సమావేశంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి అభ్యర్థుల ఎంపికపై ప్రకటన నిర్ణయం తీసుకుంటున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల సరిహద్దులను మూసివేసి ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించారు. ఇప్పటికే హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వాలు రైతుల సంఘాలతో చర్చించేందుకు వారికి ఆహ్వానం పంపించింది. పంజాబ్తో ఉన్న రాష్ట్ర సరిహద్దును అంబాల సమీపంలోని శంభు వద్ద హర్యానా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలు సైతం మోహరించారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించొద్దని ప్రజలకు సూచనలు కూడా ఇచ్చారు. ఇక షుగ్గర్పై వంతెనలో ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన ఆ దేశ సైన్యం అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్ని శాసించే దిశగా పావులు కదుపుతోంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పీఎంఎల్ఎన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్కు పాల్పడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పాక్ సైన్యం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎప్పటిలాగే తమ గుప్పెట్లో ఉండే నాయకుడిని ప్రధాని చేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో సీట్లు సాధించిన ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆదివారం పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో టీఎంఎల్ఎన్కు 75 సీట్లు దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. సైన్యం కోరుకుంటున్న పీఎంఎల్ఎన్ అధికారంలోకి రావాలంటే బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు అవసరమవుతుంది. 2 పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంఎంక్యూపీతో పాటు నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాలి. ఈ 3 పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది.
అగ్రరాజ్యంలో మళ్లీ తుపాకుల మూత మోగింది. టెక్సాస్లోని హ్యూస్టన్లో ఉన్న మెగా చర్చిలో ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపేశారు. ఈ ఘటనలో 5 ఏళ్ల బాలికతో సహా మరో వ్యక్తి గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలికతో చర్చిల్లో ప్రవేశించిన మహిళ తాను ధరించిన కోటు చాటున పొడవాటి తుపాకీ తీసుకొచ్చింది. ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒకసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అక్కడ వారు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతను పర్యవేక్షిస్తున్న 2 పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరపడంతో ఆమె మృతి చెందింది. అయితే ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన మహిళలను గుర్తించే పనిలో పడ్డట్టు హ్యూస్టన్ పోలీసులు ట్రైస్ పిన్నర్ తెలిపారు. ఆమె ఎందుకు కాల్పులు జరిపిందనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరోసారి బలపరిచింది. ఈ మేరకు ఢిల్లీకి అన్ని అర్హతలు ఉన్నాయని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిన్ అలెపున్ తెలిపారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించి పేద దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రపంచంలోని అత్యంత వర్గాల ప్రాతినిధ్యం పెంచే సామర్థ్యం మా మిత్రదేశం భారత్కుందని, గతంలో తాత్కాలిక సభ్యత్వంతోనే భద్రతా మండలికి 2 సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని డెనిస్ తెలిపారు. భారత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ ఎన్నో చర్చల్లో ఏకాభిప్రాయం సాధించిందని కొనియాడారు. G20 సభ్య దేశాలను ఢిల్లీ డిక్లరేషన్ వేళ ఏకతాటిపై నడిపించడమే భారత్ సమర్థతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఐరాసాలో సభ్య దేశాలు గ్రూపులుగా విడిపోవడంతో భద్రతా మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు సంక్లిష్టంగా మారాయి. ఇక ఇప్పటికే ఇందులో పశ్చిమ దేశాలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణ సమయంలో కొత్తగా మరికొన్ని పశ్చిమ దేశాల దరఖాస్తులను ముందుకు తీసుకెళ్లడం సందేహాలకు తావిస్తుందని డెనిస్ తెలిపారు. ఖతర్లో గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నౌకాదళ మాజీ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. భారత అభ్యర్థన మేరకు విచారణ చేపట్టిన ఆ దేశ న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఈ 8 మందికి గతంలో ఉరిశిక్ష విధించింది ఖతార్. అయితే భారత విన్నపంతో జైలు శిక్షగా మార్చి తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్కు అప్పగించారు. 7 ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. 2022 సెప్టెంబర్లో ఖతార్ ప్రభుత్వం ఈ 8 మందిని అరెస్టు చేసింది. గత ఏడాది మార్చిలో వారిపై గూఢాచర్య అభియోగాలు నమోదు చేసింది. వీరంతా గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ జహీరా అల్ అలామిలో పనిచేశారు. ఈ సంస్థ ఖతార్ నావికా దళానికి సంబంధించిన సబ్మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది. రాడార్ దృష్టిని తప్పించేందుకు అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సంస్థ 75 మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు.